సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న, 2026 మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా, కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది, 2026 ఎలా ఉంటుందో. ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే 2025 చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది. అసలు ఎలా చూడాలి 2026? మీరేం చెప్తారు? ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ప్రెడిక్షన్స్ ప్రతిదీ నిజం అవుతూ వచ్చాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో మేము ఉన్నాము. కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో. మరి 2026ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతోంది అంటే? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సందర్శనం వితనుతే పితృదేవనృణాం మాసాబ్దవాసరదళైరథవోర్ధ్వగం యత్ సవ్యం క్వచిదుపైత్యపసవ్యమేకం జ్యోతి పరం దిశతు వత్స్వమితాం శ్రియం నః. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే. 2026 బాగా గుర్తుపెట్టుకోండి. 2026వ సంవత్సరము నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ విశ్వావసనామ సంవత్సరం 2025 జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను. జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది. అందుకే 2025లో పెద్ద యుద్ధాలు జరిగాయి, పేలుళ్ళు జరిగాయి, దుర్మార్గులు చాలా మంది చనిపోయారు. తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అన్నీ అయ్యాయి. ఓకే, 2026 జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి. సో నేను చెప్పేది జూలై వరకు, జూలై తర్వాత ఇంకోటి రెండు థియరీస్ వస్తాయి. ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను, మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి. ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది. అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాల్కులేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము, లేకపోతే మనకి ధనత్రయోదశి, లేకపోతే వసంత పంచమి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా 12కి. ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశిపతి. అంటే అందరి జీవితాల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను, అంటే పెద్ద ఏకాదశి వరకు. ఇక అనుకోండి వరలక్ష్మి వ్రతం అనుకోండి, ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు. ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాను. మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది 2026? మిథున రాశి 2026 వీళ్ళు ఈ 3 డైలాగులు బాగా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. గుర్తులేదు, తెలీదు, మర్చిపోయా. అన్నిటికీ ఇదే రియాక్షన్. ఎవరేమైనా తిట్టినా సరే నవ్వండి, కోప్పడ్డా నవ్వండి, డోంట్ రియాక్ట్ అని చెప్తాను. మిథున రాశి వారు ఈ సంవత్సరం డోంట్ రియాక్ట్. మీరు ఎంత రియాక్ట్ అవుతూ మీకు అంత నష్టం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. మిథున రాశి మీ డైలీ రొటీన్స్ పని చేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎందుకు నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అహంకారం బాగా వస్తుంది. విపరీతమైన అహంభావం పెరిగిపోతుంది. అహంకారం మిమ్మల్ని కిందికి పూర్తిగా దోచేసి తొక్కి పెట్టేస్తుంది. మీకు శత్రువు ఎవరో కాదు, మీకు మీరే శత్రువు. అంతే. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరము అంతగా బాగా లేదు. ఓకే, కాకపోతే ఒక్కటి మంచిగా ఉంది. ఏముంది అని అంటే, ఖర్చులు బాగా జరుగుతాయి, విపరీతమైన ఖర్చులు అవుతాయి మిథున రాశి వాటికి. సో నిన్ను నమ్మిన వాళ్ళకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మా సుమన్ సార్ ఉన్నారు, కష్టపడి పని చేసిన వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తారు, ఆయన ఇస్తాడు. పని చేసిన వాడికి క్రెడిబిలిటీ ఇస్తాడు, గుర్తింపు ఇస్తాడు. దానివల్ల వాళ్ళు ఆయనకి కంచెగా నిలబడతారు, అండగా నిలబడతారు కష్టం వచ్చిన. అందుకే నీ జీవితంలో నీకు ఎవరెవరు సహాయపడ్డారో వాళ్ళందరికీ రుణాలు తీర్చేసి. అండ్ పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళు చేయండి.
పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే చేసుకోండి, మీ అహంకారం మొత్తం పోతుంది. పెళ్లి చేసుకునేవాడికి అహంకారం అంతే కదా, జీవితంలో అహంకారం అంటే అవునా అది ఎలా ఉంటుందండి అని అడుగుతారా? అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కలిసి వస్తాయి. ఎందుకోసం అంటే అది మాయాబజార్ సినిమాలో చెప్తారు కదా, ఆసనే పుత్ర పీడాస్తు, శయనే భర్తృపీడనం, భోజనే బంధు పీడాస్తు, త్రిపీడాస్తు నిశ్చయం అని అన్నట్టుగా 3 పీడ వస్తాయి. ఎందుకోసం అంటే మిథున రాశి వారికి ఏలినాటి శని ఇంకొన్ని రోజులు అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే కాదు. ఎందుకోసం అంటే వాడి గురువు బలంగా ఉన్నాడు, జూలై వరకు బలంగా ఉన్నాడు. కాబట్టి మిథున్ రాశి వారు ఏంటంటే మీకు శని మంచి లాభంగా ఉన్నాడు కాబట్టి నమ్మకమైన వాళ్ళని ఎంచుకోండి, దగ్గర పెట్టుకోండి, టీం తయారు చేసుకోండి. అట్లాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. కన్స్ట్రక్షన్, లేబరు, అదేవిధంగా ఇంకా ఈ ఇనుము రిలేటెడ్ ఏవైతే వ్యాపారాలు ఉంటాయో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరికి? మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తాయి. అప్పులు మాత్రం ఇవ్వకూడదు. మిథున రాశి వాళ్ళు అప్పులు ఇస్తే మాత్రం జీవితం పోతుంది. ఈ సంవత్సరం అప్పులు ఇవ్వకూడదు. ఎవరికి మీ చేతితో డబ్బులు ఇచ్చినా వాడు మీకు శత్రువు అవుతాడు. అంటే డబ్బులు ఇవ్వడం అంటే అప్పులుగా డబ్బులు ఇవ్వడం, ప్రేమగా మీరు ఇచ్చి ఇంకా బాగుండ్రా అని ఇస్తే అది కాదు. అప్పులు ఇస్తే శత్రువు పుడతాడు, అప్పు తీసుకున్నా శత్రువు పుడతాడు. అప్పు తీసుకోవడం మిథున రాశి వారు చేయకూడదు. ఇది కాబట్టి వీళ్ళకి జూలై తర్వాత వీళ్ళ లైఫ్ పూర్తిగా మారిపోతుంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఉన్నారనుకోండి, మీరు ఇప్పుడు ఏదైతే మీరు గ్రౌండ్ వర్క్ నేను చెప్పిన చేసుకున్నారనుకోండి. ఇంకోటి మిథున రాశి వాళ్ళు ఏం చేయాలంటే నేను తిన్నావా పడుకున్నావా తెల్లారిందని కామ్గా ఉండమని కాదు. ఏంటంటే రీసెర్చ్ చేయాలి, బిజినెస్ రీసెర్చ్ చేయాలి, టూర్లు ఎక్కువగా కొట్టాలి, టూర్లు తిరగాలి, అటు ఇటు అన్ని తిరిగి కొత్త బిజినెస్లు ఏమున్నాయి ఏం కథ అని అన్నిటి మీద రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ జూలై 24 కాగానే జోషి గారికి ఫోన్ చేసి, గురూజీ మీరు చెప్పినట్టుగా రీసెర్చ్ అయిపోయింది, మా షాప్ ఓపెనింగ్ చేస్తున్నా, మీరు రావాలని నాకు చెప్పాలి. నేను వచ్చి నేను షాప్ ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టిస్తాను మీకు. కాబట్టి మిథున రాశి వారు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు మీరు మీ సొంత షాపులో మీరు వరలక్ష్మి వ్రతం చేయాలి, దీపావళి పూజ చేయాలి, మీ దుకాణం ఓపెన్ చేయాల్సిందే. ఇది మిథున రాశికి టార్గెట్ చెప్తున్నా. సో అది చేసుకుంటే తర్వాత ఉంటుంది, మంచి ధనయోగం ఉంటుంది. గురుడు కర్కాటక రాశిలోకి రాగానే ధనయోగ సిద్ధి కలుగుతుంది. మొత్తంగా 2026లో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమతి.